ఈ సెషన్ నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా సాయం చేశాడంటే ఆయన సన్నిధి సావాసం నిన్నటి దినాన 10:45 అయిపోయిందండి సమయం. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు డిస్కనెక్ట్ కాకుండా నిజంగా దేవుని యొక్క ప్రేమను బట్టి అనేక విషయాలు బలపరచబడడానికి, వ్యక్తిగతంగా పంచుకోవడానికి దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ప్రతి విషయంలో దేవుడు ఎంతగా సాయం చేశాడో నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఇంత చేసి ఉన్నాడు కదా దేవుడు అని అనిపించింది. మనం ఏమీ చేయలేదు, కేవలం ఆయనకు అందుబాటులో ఉన్నాం అంతే. అటువంటి వాళ్ళని నిజంగా 1 కొరింథీ 1:30-31 ప్రకారము బలహీనులను కదా, మరి అయోగ్యులైనటువంటి వారిని దేవుడు ఆయన పని కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ విషయంలో నూతనంగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎంతో మరి వారి యొక్క అనుభవాలు, పరిచయాలు చేసుకుంటూ ప్రార్థనా మనవులు పంచుకుంటూ వచ్చారు. నిజంగా గత దినాన జరిగినటువంటి 3i సెషన్ బట్టి కూడా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దయచేసి మీ ప్రార్థనలో కూడా నూతనంగా జాయిన్ అయిన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. వారు కూడా మరి ముందుగా ఉన్న మన వలె ప్రార్థన భారం కలిగి కనీసం మరి ఇతరుల కొరకు, భారతదేశం కొరకు, సంఘం క్షేమం కొరకు ప్రార్థించేవారిగా కూడా ప్రతి ఒక్కరూ భారం కలిగి ముందుకు రావాలన్నట్టుగా మనం ప్రార్థన చేద్దామండి వారి కొరకు. మరి ఈ దినాన కూడా మనము దేవుని యొక్క చిత్తంలో మరి ఈ వారంలో దేవుడు మనకు చేసినటువంటి సహాయాన్ని బట్టి, మరి మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి కొన్ని సాక్ష్యాలు ప్రభు చిత్తంలో పంచుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎవరైనా సిద్ధంగా ఉన్నట్లయితే దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకొని, మరి ఈ వారంలో దేవుడు మా జీవితాల్లో ఏ మాట ద్వారా మాట్లాడాడు, ఏ విషయం ద్వారా దేవుని కార్యం చూడగలుగుతూ వచ్చాం అన్నదే సాక్ష్యం కదా. అటు విధానంలో మీరు మీ యొక్క సాక్ష్యాలు తెలియజేయచ్చండి. దయచేసి పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ఎస్, వినిపిస్తుంది. My voice is not clear. So is it clear now? ఓకే అక్క. Okay. First of all, I'm very sorry. నేను జాయిన్ అవ్వలేదు ఎందుకంటే టఫ్ టైమ్స్ నిన్న రోజంతా స్టడీ గురించి. So definitely I will take whatever was discussed yesterday. బ్రదర్తో నేను మాట్లాడి ఏమేమి డిస్కస్ if again I share something, but now I want to share the wonderful work of Lord. దేవుడు ఎంత గొప్పవాడంటే చాలా టెన్షన్ నైట్ డాక్టర్స్ వచ్చేసి దాని పరిస్థితి ఏమన్నారంటే కండిషన్ బాగలేదు, మీరు వెంటనే హాస్పిటల్ ఎందుకు మీరు ఇలా డిలే చేస్తే బాడీకి మొత్తము సెప్టిక్. నేను డాక్టర్స్ మాట విన్నాను, కానీ నాలో దేవుడు సమాధానం లేదు. అక్క వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది అక్క. నాకేనా అందరికి కూడా అవుతుందా? మిగతా వాళ్ళకి అందరికి అవుతుందా? I'll re-log in to the system. అందరికి అవుతుంది కదా? ఎవరైనా షేర్ చేస్తే షేర్ చేయండి, నేను సిస్టమ్ త్రూ లాగిన్. అందరికీ ప్రైజ్ రాండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వారంలో చేసిన కార్యం బట్టి సాక్ష్యం పంచుకోవాలని ఆశిస్తున్నాను. సో గత 4-5 రోజుల నుండి నేను యాక్చువల్లీ హాస్పిటల్లో ఒక అంకుల్ దగ్గర ఉండాల్సి వచ్చింది అనమాట. ఆ అంకుల్ పేరు వచ్చి టిపి కుమార్ అని, మన ఫోర్ట్ ఇయర్లో మన ఇంటికి దగ్గరనే ఉంటారు. ఆయనకి 82 years ఏజ్. ఏమైందంటే ఆయన ఇంట్లోనే జారిపడి, సో హిప్ దగ్గర కింద ఆయనకి బాగా దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ అయింది. ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు, సంజీవని హాస్పిటల్ అని. అక్కడ
ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. ఇట్లుండగా ఆయనతో ఉండ ఉండాల్సి వచ్చిందనమాట. ఆయన యాక్చువల్లీ నేవీలో పనిచేశాడనమాట ఇంతకు ముందు. అంటే ఆయన యవ్వన ప్రాయంలో. సో 12 ఇయర్స్ సబ్‌మరీన్ దాంట్లో ఆయన పని చేశాడంట. మనకి 10 లాంగ్వేజెస్ మాట్లాడతాడు. ఈవెన్ రష్యా లాంగ్వేజ్ కూడా. అయితే క్రిస్టియన్ ఫ్యామిలీలో ఆయన పుట్టినప్పటికి కూడా ఆయన విషయం ఎట్లుందంటే ఆయన ఒక నాస్తికుడిగా మారిపోయాడు. కొన్ని కారణాలను బట్టి. ఆయన దేవుడు విషయంలో నమ్మకం లేదు ఆయనకి. సైన్స్ ఏదైనా నిరూపిస్తుంది కదా! అట్లా దేవుడు ఉంటే ఆయన మనతో మాట్లాడాలి కదా! దేవుడు ఉంటే ఆయన మనం చూడాలి కదా! ఆయన కంటికి కనపడడు, ఆయన మాట్లాడడు. ఇట్లున్నప్పుడు దేవుడు ఉన్నాడని ఎట్లా నమ్మాలా? ఏమి ప్రూఫ్ దేవుడు ఉన్నాడని? ఈ విధంగా ఆయన వాదిస్తాడనమాట. అప్పుడు ఆయనతో కొన్ని విషయాలు ఈ పరిస్థితుల్లో దేవుని సువార్త తెలియజేయడానికి, సో మా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు బట్టి ఆయనతో సువార్త పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. సో అందరిని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సో ఆయనతో నేను చెప్పాను, సో దేవుడు మనతో మాట్లాడేవాడు. దేవుడు స్వరం మనం వినేవాళ్ళం. ఎప్పుడంటే మనిషి జీవితంలో పాపం లేని స్థితిలో సో దేవుడు మనిషితో డైలీ ఆయన మాట్లాడేవాడు. దేవుని వారు చూసేవారు. దేవుడు మనిషితో అప్పుడు నడిచేవాడు. అయితే ఎప్పుడు పాపము మనిషి జీవితంలో ఏర్పడిందో, దేవుని ఆజ్ఞని మీరినాడో, అప్పుడు పాపము మనిషిని దేవుని సెపరేట్ చేసింది. అప్పటి నుంచి పరిశుద్ధుడైన దేవుని పాపిన మనిషి చూడలేకపోయాడు. ఆయన స్వరాన్ని వినలేకపోయాడు. అయినప్పటికీ దేవుడు తన సేవకుల ద్వారా మనుషులతో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. తన క్రియలు కనపరుస్తూ వస్తున్నాడు. ఒక విషయం ఆయనతో మాట్లాడానమాట. ఒక పాటర్ లేకుండా సో పార్ట్స్ అనేది లేదు. ఒక డిజైనర్ లేకుండా డిజైన్ అనేది ఉండదు. అదేవిధంగా సో క్రియేటర్ లేకుండా క్రియేషన్ అనేది ఉండదు. ఈ క్రియేషన్ ఉందంటే సో క్రియేటర్ ఉన్నాడు. సో ఈ క్రియేషన్ కూడా ఒక సాక్ష్యం. ఈ యొక్క సృష్టి ఒక సాక్ష్యం ఏంటంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఈ సృజింపబడిన సృష్టి ఒక నిదర్శనం, సాక్ష్యం. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు. అనేకులు రక్షింపబడుతున్నారు. నేను మా సాక్ష్యం చెప్పాను. మేము ఒకప్పుడు అన్యులము. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నామంటే మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి. అంటే దేవుడు ఉండడానికి మనము కూడా ఒక నిదర్శనం. మనమే ఒక సాక్ష్యం. దేవుడు ఆ రోజు ఆ విధంగా ఆయన అద్భుతం చేసి రక్షించకపోయింటే ఈరోజు మనం రక్షింపబడేవారం కాదు. దేవుని తెలుసుకునే వారం కాదు. మా డాడీ విషయంలో సాక్ష్యం చెప్పానమాట. అటువంటి పరిస్థితిలో హార్ట్ అటాక్‌తో చనిపోయే పరిస్థితుల్లో దేవుడు రక్షించుకున్నాడు ప్రార్థన ద్వారా. దేవుని ఎరగని ఎంతో మంది ప్రజలు ఈరోజు దేవుని తెలుసుకుంటున్నారంటే వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు బట్టి. అంటే దేవుడు ఉండడానికి ప్రూఫ్ ఏమంటే మనమే మనుషులము. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అనే విధంగా కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడినప్పుడు నేను ఆలోచిస్తాను అని చెప్పాడనమాట. నేను చెప్పిన మాటల గురించి ఆలోచిస్తాను. 4 రోజుల్లో ఆయనతో ఉన్నప్పుడు అప్పుడప్పుడు దేవుని గురించి చెప్తూ మళ్ళీ ప్రార్థన కూడా చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. సో ప్రార్థన కూడా చేసినాం. అయితే దేవుడు గొప్ప కృపను బట్టి యాక్చువల్లీ ఏమైందంటే సంజీవన్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఆయనకి మరి ఆయుష్మయం ఎక్కువైపోతే వేరే హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసినారు. సో అక్కడ 3 డేస్‌లో దేవుని కృపను బట్టి ప్రార్థన దేవుడు చేసిన కార్యాలు బట్టి వెంటనే ఆయన కోలుకున్నాడు. నిన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినారనమాట. నిన్న అదే హాస్పిటల్‌లో బీకేఎస్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు యేసయ్య శిలువ రక్తం గురించి, పాప క్షమాపణ గురించి ఆయనతో చెప్తూ ఉంటే ఆయన వినలేకపోతున్నాడు. కొంచెం చెప్పప్పా, కొంచెం చెప్పు. నాకు ఎక్కువ చెప్తే అర్థం కాదు అంటున్నాడు. ఆయన ఆ విధంగా దేవుని వాక్యం చెప్పి అంటే ఆయన ఏమంటాడంటే ఒకవేళ దేవుడు ఉంటే ఒకరు చనిపోతే అక్కడ దేవుని దగ్గర వెళ్తే నేను అప్పుడు దేవునికి చెప్తాను, సారీ చెప్తాను. నువ్వు ఏం శిక్షిస్తే కూడా భరిస్తాను అని చెప్తాను. ఆ విధంగా ఒప్పుకుంటాను అంటున్నాడు. కాదా ఇంకా అట్లా కాదు. మనకి రాకూడదు, జడ్జిమెంట్ మన మీదకి రాకూడదనే యేసయ్య శిలువ రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. అదే విషయం ఇప్పుడు మీతో చెప్తున్నాను నేను. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 1 రాయబడింది. మనకు జడ్జిమెంట్ లేదు. ఎప్పుడు క్రీస్తు యేసులో ఉన్నప్పుడు మనకు తీర్పు లేదనే వాక్యం రాయబడింది. తీర్పు తీయడానికి ఆయన వచ్చినాడు. ఆయన నమ్మితే మనం రక్షింపబడతాము తెలుసుకోండి అన్నప్పుడు మళ్ళీ సరే నేను ఆలోచన చేస్తాను.
మళ్ళీ నిదానంగా నాకు చెప్పు అని చెప్తున్నాననమాట. దయచేసి ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఆయన పేరు టీపీ కుమార్ అని. అంకుల్ రక్షింపబడాలా, దేవుని సన్నిధికి రావాలా. సో నిన్ననే డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చినారు. ఫ్రాక్చర్ అయింది కదా, అక్కడ రాడేసినారు. సో ఆయన త్వరలో కోలుకొని ముఖ్యంగా తన జీవితంలో యేసుక్రీస్తు ప్రేమను ఆయన ఈ సమయంలో గ్రహించి ఆయన కూడా దేవుని తరపు తిరగలాగిన, రక్షణ పడలాగిన ఆయన కొరకు దయచేసి అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దేవుడు మాటలు బట్టి దేవునికి స్తోత్రం కలగాలి, సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలగాలి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదండి, మనం ఎన్ని పరిచయాలు చేసినా సువార్త పంచుకోవడం, దేవుని యొక్క మాటలు, దేవుని ఎరిగిన వారు కూడా. అందుకే సువార్త ప్రతిరోజు అవసరం. ఎవరో నూతనమైన లేదంటే సువార్తను ఎరగని వాళ్ళకంటే ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారికి, కొన్నటువంటి వారికి ప్రతిదినము ఆయన యొక్క బలిపీఠం దగ్గరికి రావాలి మనం. అందుకే ఆయన హిమము కంటే తెల్లగా నన్ను కడుగుమని, అటువంటి రీతిగా నిజంగా అన్నను దేవుడు వాడుకున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా తనకు కూడా మంచి ఆరోగ్యము, దేవుని యొక్క రక్షణ, విశ్వాసము, దేవుని ప్రేమ మరింతగా తెలుసుకున్నట్లు కూడా మనం ప్రార్థన చేద్దాం. మా నల్లి సిస్టర్ మీరు చెప్పండి. Am I audible, brother, now? ఎస్ అక్క. ఓకే. Clear? Okay. Once again, Andarki, praise the Lord. I have to repeat this statement. Extremely sorry that I could not join yesterday. ఏంటంటే సిచ్యుయేషన్స్ కొంచెం చాలా టఫ్గా ఉండింది. మొన్న రాత్రి డాడీ విషయం చెప్పినట్టు డాక్టర్స్ వచ్చి డాడీకి ఏమన్నారంటే, ఈయనని ఎమర్జెన్సీలో హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, కండిషన్ బాగలేదు, మీరు డిలే చేస్తే సెప్టిక్ అయిపోతుంది, బాడీ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది, ఆయన లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. నేను కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ తర్వాత బ్రదర్ వాళ్ళకి కాల్ చేశాను, మా సిస్టర్కి కాల్ చేశాను. కాల్ చేసి సిచ్యుయేషన్ ఇలా ఉంది, మరి రేపు మార్నింగ్ నేను హాస్పిటల్కి అడ్మిట్ చేస్తాను అని చెప్పాను. గ్రూప్లో కూడా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పి పెట్టాను. నేను మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నాను, కానీ సమాధానం లేదు. గాడ్ డిడ్ నాట్ గివ్ మీ ద పీస్ టు టేక్ హిమ్ టు హాస్పిటల్. అప్పటికి నేను డాక్టర్స్ని రిక్వెస్ట్ చేశాను, టెంపరీగా మీరు ఏదన్నా సొల్యూషన్ ఇవ్వండి, సో దట్ ఈ నైట్ ఆయనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని. వాళ్ళు ఏమన్నారు, లేదు మేము అట్లా ఏం చేయలేము, బికాస్ పస్ ఫామ్ అయిపోయి బాగాలేదు అని చెప్పారు. నా గ్రూప్లో అందరు ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేశాను. అండ్ 9 o'clock నేను అడ్మిట్ చేయాలి, అడ్మిట్ చేయలేదు. సంథింగ్ స్టాప్డ్ మీ, నేను అడ్మిట్ చేయలేదు. ఒకవైపు డాడీని చూసుకోవాలి, ఒకవైపు నా వర్క్, ఆ మైండ్లో అదే రింగ్ అవుతుంది. నేను హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలి. సిస్టర్ వాళ్ళందరూ ఇంటికి వచ్చారు, నేను అందరు ఇంట్లో ఉన్నారు, అందరికీ కొంచెం టెన్షనే, బట్ లోపల గాడ్ వాజ్ హెల్పింగ్ మీ. సో బై ఈవినింగ్ నేను ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ గుర్తొచ్చింది, ఈ మెడిసిన్ ఇస్తే కొంచెమైనా టెంపరీగా రిలీఫ్ వస్తుందేమో అని చెప్పి నేను ఆ మెడిసిన్ తెచ్చాను. డాడీకి కంటిన్యూస్గా ఫ్లూయిడ్స్ కూడా మేము ఇస్తున్నాం అన్నమాట దగ్గరుండి. ఈవినింగ్ నేను మెడికల్ షాప్కి వెళ్ళి వేరే మెడిసిన్ కోసం వెళ్తే గాడ్ డైరెక్టెడ్ మీ టు అ డిఫరెంట్ ప్లేస్. ఎంత ఆశ్చర్యం అంటే, God, according to Psalms 32 verse 8, He will say, I will instruct you and teach you in the way that you should go. He gives us that instruction. నేను మెడికల్ షాప్కి వెళ్ళేదాన్ని, వేరే ఒక పర్సన్ని కలవడానికి దేవుడు తీసుకెళ్ళారు. మా బ్రదర్ అప్పటికి అంటున్నారు, మనం మెడికల్ షాప్ అనుకున్నాం కదా అంటే, నేను అన్నాను నో, యూ స్టాప్ హియర్ అని చెప్పేసి నేను బ్రదర్ ఎడ్విన్ అని చెప్పి ఆయన ఒక ల్యాబ్ లో పనిచేస్తారు, ఆయన దగ్గర మాట్లాడాను అనమాట. మాట్లాడేసి ఐ టోల్డ్ హిమ్ ద సిచ్యువేషన్, ఇలా డాడీ పరిస్థితి ఉంది, మీరు ఏదన్నా హెల్ప్ చేయగలుగుతారా. వాళ్ళు ఎమర్జెన్సీ అని చెప్పారు, నేనైతే హాస్పిటల్ అడ్మిట్ చేయలేదు, ఎందుకంటే నాకు ఆ సమాధానం లేదు అని చెప్పి.
నథింగ్ టు వరీ సిస్టర్ అని ఆయన ఒక నంబర్ ఇస్తే నేను ఆ నంబర్కి కాంటాక్ట్ చేశాను. దిస్ వాజ్ అరౌండ్ 7 o'clock. కాంటాక్ట్ చేసేసిన తర్వాత ఆయన వచ్చి డాడీని చూడడానికి వచ్చిన టైం 8:30, 8:40 అయింది. ఆయన చూసేసేసి ఏమన్నారంటే, మేడం ఏమీ ప్రాబ్లం లేదు, ఐ విల్ టేక్ కేర్, కానీ రేపు మార్నింగ్ అన్నారు. నన్ను ఆల్రెడీ డిలే అయిపోయింది, మీరు ఎట్లయినా చేసి ఒక పర్సన్ని అరేంజ్ చేయండి, మొత్తం సెట్ అయినా మీరు మార్చేయండి. దిస్ ఇస్ ది క్యాథెటర్ ఇస్ కంప్లీట్లీ ఇన్సైడ్ పస్ ఫామ్ అయిపోయి అది లోపల చాలా ఇదైపోయింది, ఫ్లష్ అవుట్ చేయాలని ఆయన మెడికల్ టర్మ్స్ లో ఆయన చెప్తున్నారు. నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఆయనని, ఎంత టైం అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పటికి మేము చాలా డిలే చేసేసాము అంటే ఆయన ఏం చేస్తారు, ఇంకో నంబర్ ఇచ్చారు. బై ద టైమ్ ఐ గాట్ దట్ నంబర్ ఇట్ వాస్ 9:15. ఆయనకు కాల్ చేసినప్పుడు ఆయన ఈజ్ అ క్రిస్టియన్. ఆయన ఏమన్నాడంటే, చూస్తాను మేడం, రేపు మార్నింగే అన్నారు. నేను ఆయనకు చాలా రిక్వెస్ట్ చేశాను, లేదండి ఇలా మేము హోల్ డే ఇక్కడే పెట్టుకున్నాము, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు అని అంటే, సరే మేడం నేను 1 hour అవుతుంది, ఆ 9:20 నుంచి ఇంకా 1 hour అంటే 10 o'clock. వి వర్ వెయిటింగ్. ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఈ క్లియర్డ్ ఎవ్రీథింగ్. ఆయన క్లియర్ చేసేసేసి మెడిసిన్స్ రాసి అండ్ అబ్జర్వేషన్లో పెట్టారు. నేను అప్పుడు అడిగాను, వాజ్ దిస్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని. ఆయన అన్నాడు, ఎమర్జెన్సీ ఏం లేదు మేడం, ఓన్లీ థింగ్ ఇస్ ఆయన కంప్లీట్గా డీహైడ్రేట్ అయిపోయి లోపలంతా పస్ ఫామ్ అయిపోయింది, ఇది నేను ఇప్పుడు ఫ్లష్ అవుట్ చేసేసాను, కొత్త క్యాథెటర్ పెట్టాను, నథింగ్ టు వరీ, ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్పి ఇట్ వాజ్ అరౌండ్ 11 o'clock ఇన్ ద నైట్. సో అప్పుడు పీస్ఫుల్గా మేమందరం ఒకటే మాట అన్నాము, ఇట్ వాస్ గాడ్ హూస్ గైడెడ్ అస్ టు ద రైట్ వే. లోకరీతిగా ఆ డాక్టర్స్ ఎంత భయపెట్టిచ్చేశారు. ఐ నో గాడ్స్ కాలింగ్ ఇస్ పర్ఫెక్ట్, వి ఆల్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ హిస్ కాలింగ్. డాడీ ఇంకా కష్టపడొద్దనే మేము అందరం ప్రార్థన చేస్తున్నాము. బట్ స్టిల్ ఆ టైం వచ్చినప్పుడు మాకు అందరికీ చాలా టెన్షన్ అయింది. అండ్ ఆయన సఫరింగ్ చూస్తున్నప్పుడు బాగానే మాట్లాడుతున్నారు డాడీ, కానీ ఆయనకి ఏది తెలియట్లేదు. టెన్షన్ మేమే ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇదైపోయినాం. బట్ హిస్ ప్రామిసెస్ ఆర్ సో గ్రేట్ అండ్ హీ సెడ్, ఐ విల్ ఇన్స్ట్రక్ట్. 32 verse 7 లో అగైన్ గాడ్ సేస్, ఐ జస్ట్ వాంటెడ్ టు రీడ్ దట్ వర్స్. Thou art my hiding place, thou shalt preserve me from trouble, thou shalt compass me about with songs of deliverance. And truly, the whole family was surprised. ఎంత సమాధానంగా, అంటే ఏ ఒక ప్లేస్కి మనం వెళ్ళాలంటే దేవుని మీద ఆధారపడితే ఆయన కరెక్ట్ అయిన దారిలో తీసుకెళ్తారు. నేను ఎప్పుడు డాక్టర్స్ ఎమర్జెన్సీ అనగానే వెంటనే తీసుకెళ్ళిపోతాను డాడీని, కానీ నిన్న ఒక సిచ్యుయేషన్లో there was no peace at all. There's something inside which was stopping me. And yesterday by night, everything was settled. We all were happy, we all were peaceful, and we were thankful to God for the way He has guided us so perfectly. ఎక్కడో మేమందరం అనుకున్నాము, ఈసారి కూడా somewhere those people will, we have to shell out around 1 lakh, 1.5 అని. Merely 3,500 లో the complete treatment was done, and Daddy is good. Thank you for your prayers. Continue to pray. I know our Lord is always on our side, guiding us and leading us. And once again, నిన్న ఒక సిచ్యుయేషన్ బట్టి నేను జాయిన్ అవ్వలేకపోయాను. నేను బ్రదర్, నాకు ఆ డిజైర్ ఉండింది, బట్ చుట్టూ అంతా చూస్తే పరిస్థితి చాలా ఇదిగా ఉండింది. బట్ ద వే, ఐ థ్యాంక్ గాడ్ for the way He has led me and guided me with the right guidance, and today joyfully I am able to testify His works. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్ అక్క. హెబ్రీ 4:16లో ఒక మాట ఉంటుంది, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదుము. నిజంగా ఈ మాటను బట్టి దేవుడు ఎంత సమయోచితంగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునేలా, ప్రతి విషయంలో ఆందోళన పడకుండా
దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు అన్నటువంటి ఇలాంటి కొంచెం టఫ్ సిచ్యువేషన్లో కంగారు పడతాం. కానీ దేవుడు ఎంత సమాధానము ఆ పరిస్థితులు మనకు అనుగ్రహిస్తాడు అనేది నిజంగా అక్క చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు గొప్పవాడండి. మనం ఏ విషయాన్ని బట్టి ఆందోళన పడి కంగారు పడి కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా విశ్వాసంతో దేవుని పట్ల మనము ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మరి పరిస్థితులు ఆందోళనకరమైనవి కదా. ప్రతిరోజు ఇంట్లో ఎల్డర్స్ ఉన్నారు అన్నప్పుడు చాలా సడన్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. వాటన్నిటిలో కూడా దేవుడే కాపాడుతూ మరి నెమ్మదిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థించిన మీ అందరిని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకెవరైనా కూడా ఉన్నట్లయితే దయచేసి మీ సాక్ష్యాలు పంచుకోవాలని మనవి చేస్తున్నాను. అందరికి ప్రైజ్ నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. ప్రేమ స్వరూప నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. నీకన్నా ఎవరున్నారు నా ప్రభువా, నిన్ను స్తుతింతును. దేవునికి స్తోత్రం. ఎర్రవనపాలెం పోయిన వారం అనుకుంటా, నేను చెప్పలేదు కానీ సాక్ష్యం చెప్పాలని ఆలోచన కలిగింది కానీ చెప్పలేదు. సరే, దేవుని చిత్తాన్ని బట్టి ఇప్పుడు సమయం కనుక పంచుకుంటున్నాను. ఎర్రవనపాలెంలో మేము ఆటోలు ఎక్కే కాడ కూర్చుంటే వాళ్ళం అందరం కూర్చుంటే పక్కన ఇస్త్రీ షాప్ ఆయన ఆటో పెట్టినాడని గోలగోలు చేస్తాం. నేను ఆడనే ఉన్నాను కనుక ఎందుకే గోలగోలు చేస్తున్నావు, నీడ పెట్టుకున్నారులే అన్న. ఎందుకు అంత గోలగోలు చేస్తావు, నీడ పెట్టుకున్నారు కదా అన్నాడు. ఆడ ఆయనకి ఏంది ఇది అది ఇది అని అన్నాడు. అంతలోకి ఇంటి ఓనర్ వచ్చి ఏం జరుగుతుంది అన్నాడు. ఏం జరుగుతుందని ఈ సిచ్యువేషన్ ఇది, ఆయన వచ్చి గోలగోలు చేస్తున్నాడు, ఎందుకంట నీడకు పెట్టుకున్నారు కదా అని అన్నా. నువ్వెవడు వెళ్ళిపో అన్నాడు. ఆ ఆటోకి ఏంటంటే కొంచెం కోపపడినా నేనే. సరే, నాకు కోపం వస్తుందంటే నేను చూడటం ప్రారంభిస్తే, ఎక్కువగా మనిషిని విక్కిరించి చూడటం ప్రారంభిస్తాను. నాలో ఉన్న కోపం అది. ప్రార్థన చేద్దాం దేవుని చిత్తాన్ని బట్టి. ఫస్ట్ నుంచి ఉన్నటువంటి స్వభావము ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది. సరే, దేవుని చిత్తం ఏమైందో మరి అట్ట వాడు కనపడ్డప్పుడే నేను చూడటం ప్రారంభించాను. చూసినప్పుడు ఒకరోజు మొన్న ఏరే వాళ్ళ బండి వేసుకొని పోయేటప్పుడు వాడు కనపడాడు. నేను చూస్తుంటే ఏం చూస్తున్నావు అన్నాడు. ఏదే నువ్వు చూసినావు కాబట్టి నేను చూసినాను అన్నాను. నెలకు ఇంకా ఎక్కువ చూస్తున్నావు ఏంటంటే, ఏమయ్యా నువ్వేమన్నా ఆడపిల్లవా నేను చూడటానికి, నువ్వు మగవాడి నేను మగవాడిని, ఏంది అంత చూస్తున్నావా చేస్తున్నావా అంటా. ఆ మాటకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పిలిచాడు. సరే, వచ్చారు పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చాడు. నువ్వు ఈయన ఉండన్నాడు. పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చాడు. సరే, ఆయన కానిస్టేబుల్ బండి ఎక్కు అన్నాడు. బండి ఎక్కు అంటే నేను బండి ఏరే వాళ్ళదండి ఇచ్చేస్తానంటే, నువ్వు బండి ఎక్కువ తర్వాత మాట్లాడుకున్నా పోదాం. సరే, వెళ్ళాను. ఎందుకే అంత చిన్నదానికి పెద్ద చేస్తావు, ఏం నీకు డబ్బు ఉందేనా అని అన్నా. అన్నాక సరేనే, ఇంకా నన్ను అయ్యా నేను గుంటూరు అడ్వకేట్ను అనేలాక కానిస్టేబుల్ ఏంటంటే కుర్చేసి కూర్చోబెట్టాడు. అతనేమో నిలబడ్డాడు. నేనేమి కుర్చీలో కూర్చొని ఏమని ప్రార్థన చేసినట్టే, ప్రభువా ఇది ఎందుకు జరిగింది నాకు తెలియదు అయ్యా, మరి మీ చిత్తము, మరి స్టేషన్కి వచ్చినాను, నేను ప్రార్థన చేస్తా కూర్చున్నా, నెలకొండ కూర్చున్నా. ఆడేమో వాగుతూనే ఉన్నాడు. ఆ మాట ఈ మాట అంత గదరగల మాట్లాడుతూ ఉన్నాడు.
ఆ, ఇంకా 2-3 సాడి మాటలు చెబుతాను. వీళ్ళందరూ అటు పోయి ఆడపిల్లలను వాళ్ళు చేస్తారండి అది ఇది అని ఏదేదో చెబుతా ఉన్నాడు. ఎందుకే అనవసరంగా మాట్లాడుతున్నాడు, సీసీ కెమెరా ఉంది జాగ్రత్త అన్నాను. సరే, ఇది కూడా నాకు మేలని ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత ఆడ బయటికి పోయి మా వాళ్ళకు, పార్టీ నాయకులకు, మా ఊరు వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపించాడు. నేనేం ఎవరికి ఫోన్ చేయలేదు. ఫోన్ కూడా నేను తీసుకుని పోలే, ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోయాను వేరే షాప్ లో. షాప్ నేనేం చేయలేదు, కానీ వాడే అందరిని పిలుచుకున్నాడు. పిలుచుకున్నాక మా ఊరు నుంచి అందరు వచ్చారు. వచ్చి ఏం జరిగిందని చెప్పారు. ఏం చిన్నదానికి గోలగోల చేస్తామని ఆయన్ని అని ఎస్ఐ కాడికి కూడా పోకుండా ఆయన గుంటూరు లాయర్ గారు అని చెప్పి తాళం చేసి పంపించారు. నిజంగా దేవుడు మన పట్ల నీళ్లు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి కొన్ని నాలో ఉన్న కోపాన్ని, ప్రతి చిన్నదానికి కొంచెం కోపగించుకునే స్వభావం నాలో ఉంది కనుక దయతో ప్రార్థన చేయండి. అది కూడా తగ్గించుకోవట్లేదన్నా, దేవునికి అసాధ్యమైంది ఏం లేదు కనుక నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నాలో ఉన్న బలహీనత అది. కాబట్టి పిల్లరా, ఏంటంటే ఏం జరిగినా ప్రభువుకు తెలుసు కనుక మరి ఆయనకే ఘనత కలుగుతుంది. కాబట్టి కోపగించుకోవటం కూడా పాపమే. కాబట్టి దాన్ని కూడా సరి చేసుకునే బాధ్యత దేవుడు ఇచ్చలాగా మనం అందరం ప్రార్థన చేద్దాం. చిన్నదానికి కూడా కోపగించుకునే స్వభావం నాలో ఉంటుంది. మరి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాక ఇంకా ఎక్కువైపోతుంది కనుక ప్రార్థన చేద్దాం. సహించలేని మనస్తత్వం, సహించలేని కోపము వస్తుంది. ఎవరు ఏమన్నా కానీ తట్టుకోలేని స్వభావం కనుక మరి ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తం ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నాక. ప్రైజ్ లార్డ్ అన్న, దేవునికి స్తోత్రం. మీ కోపం తగ్గాలని ప్రార్థన చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎవరైనా పంచుకోండి మా బ్యూలా సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. గడిచిన వారంలో నిజంగా దేవుని కృప. ఈ రోజు వరకు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే నిజంగా దేవుని కృపనే. యాక్చువల్ గా అయితే లాస్ట్ వీక్ లో 19th రోజు మేము శ్రీశైలం వెళ్లాల్సి వచ్చింది, మరి 20th రిటర్న్. అయితే ఆ రోజు నాకు తెలుసు బాబుకి యాక్చువల్ గా ఇంతకు ముందు కూడా మేము లాస్ట్ వెళ్ళినప్పుడు 6 months బ్యాక్ కూడా మళ్ళీ ఒకసారి శ్రీశైలం వెళ్ళాము ఒక పని మీద. అయితే అప్పుడు కూడా సేమ్ వాడికి ఇట్లానే వామిటింగ్స్, కంటిన్యూస్ వామిటింగ్స్, నాజియా అట్లా ఉంటుండే. మేము 19th మార్నింగ్ 6 o'clock బయలుదేరితే అక్కడికి వెళ్ళే వరకు 11:30. అంత లోపల వాడికి 4 times వామిటింగ్స్ అయిపోయింది. కంటిన్యూస్ గా వామిటింగ్స్ అయిపోయి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పిండు. ఈ దారి మధ్యలో ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు. వానికి అసలే అంటే డయాబెటీస్ కాబట్టి షుగర్ డౌన్ అవుతుందో అర్థం అవుతలేదు, నాకు ఏం అర్థం అవుతలేదు. చాలా టెన్షన్ అయిపోయింది పాపం. వాడి మొహం చూస్తే ఇంటికి వెళ్ళేసరికి, అక్కడికి వెళ్ళేసరికి చాలా వీక్ అయిపోయిండు. అంటే ఫేస్ లో కనిపించేస్తుంది అప్పుడే, ఫేస్ అంతా ఇట్లా లాగిపోయినట్టు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ అవ్వాలి. నాకు ఒకటే టెన్షన్ అవుతుంది, ఏం చేయాలి అసలు. దేవా, నాకు అసలు అర్థం అవుతలేదు, వీడికి ఇట్లా అవుతుంది. ఆయన మొత్తం మేము వెళ్ళే రోజు అయితే మొత్తం వాడు వామిటింగ్ చేస్తే నా డ్రెస్ అంతా తడిసిపోయింది, లిటరల్ గా సీట్స్ అన్ని తడిసిపోయినాయి. అంటే అన్ని సార్లు మేము కార్ ఆపే లోపే వామిటింగ్ చేసేస్తున్నాడు. డ్రెస్ తడిసిపోయింది, పిల్లోస్ తడిసిపోయినాయి, అక్కడ ఉండే కుషన్స్ తడిసిపోయినాయి, సీట్స్ అన్ని వామిటింగ్ చేసి అట్లా మళ్ళా కార్ మధ్యలో ఆపుకొని తుడవడం, అట్లా అంతా చాలా వాడు వామిటింగ్ చేసి అదే వామిటింగ్ స్మెల్, అదే దాంతోనే మేము అంత దూరం 5 hours జర్నీ చేసినాం. ఇంకా వాడిని అట్లనే పండుబెట్టుకొని తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 hour వాటర్ తాగించిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత వాడు కొద్దిగా బెటర్ అయిండు. అయితే మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ అంటే మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ నాకు గుర్తుకొస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది. ఇంకా సరే అని చెప్పేసి మనం మార్నింగ్ ప్రేయర్ లో జాయిన్ అయినా. నేను ఆ రోజు జాయిన్ అయ్యి చెప్పేసి చెప్పాను. వెనస్డే రోజు మార్నింగ్ ప్రేయర్ లో చెప్పాను అనమాట అందరికి, ఇట్లా రిటర్న్ జర్నీ ఉంది, బాబుకు బాగలేదు, ప్లీజ్ ప్రేయర్ చేయండి అని చెప్తే అందరు దేవుని కృప నిజంగా అంతే, అందరు ప్రేయర్ చేశారు. నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను. అయితే మళ్ళీ మేము రిటర్న్ జర్నీ వస్తున్నప్పుడు బాబుకు ఒక్కసారి కూడా వామిటింగ్ అవ్వలేదు. అయితే వాడు పడుకున్నాడు. నేను నిజంగా మన అపనమ్మకం ఎలా ఉంటుందంటే, నేను వాడిని లేపి అడుగుతున్నా, నీకు ఎలా ఉంది, వామిటింగ్ వచ్చినట్లు అవుతుందా, కార్ ఆపాలా అని అట్లా 2-3 సార్లు అడిగాను అనమాట. అంటే ఇక్కడ నాలో కొంచెం అపనమ్మకమే ఉంది నిజంగా. అంటే వాడు వామిటింగ్ చేస్తాడేమో, నేను ప్రేయర్ చేసుకున్నా కానీ మళ్ళీ చేస్తాడేమో అంటే అంత
మైండ్ ఇంకా నాకు యాక్సెప్ట్ అవుతలేదు వాడు చెయ్యడు అని చెప్పేసి. అడుగుతూనే ఉన్నా నా బాబుని. నీకు వస్తుందా నాన్న వామిటింగ్ వస్తుందంటే, లేదు మమ్మీ లేదు అట్లా ఏం అనిపించట్లేదు అని చెప్తున్నాడు వాడు. పడుకున్నాడు. ఒక 2 అవర్స్ పడుకున్నాడు. మళ్ళీ లేచి మళ్ళీ అడిగినాను. అప్పుడు నా మనసులో ఒకటే అనిపిస్తుంది. నిజంగా ప్రభు యేసయ్య ఎన్నో కార్యాలు చేశాడు. అంటే అట్లా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇస్తున్నాడనమాట. ఏమని అంటే ఆ కాలంలో ఉచ్చి చేయగల వారిని ఆయన స్వస్థపరిచిండు, చనిపోయిన వారిని లేపిండ్రు, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచిండ్రు, గుడ్డి వారిని కూడా స్వస్థపరిచిండు. అయితే అవన్నీ చేసిండు, దేవుడు చేసిండు. మనకి ఇప్పుడు మనం అవన్నీ చేసిన తర్వాత మనం ఇక్కడ ఉన్నాం. అవన్నీ మనం ఏదైనా అడగడానికి కూడా ఆయన ఆల్రెడీ అన్ని చేసేసిండు. కానీ ఆ కాలంలో ఉన్న ప్రజలకు అవి ఏవి చేయలేదు. అంతమంది దేవుడు అవి ఏం చేయలేదు. యేసయ్య అప్పుడే ఫస్ట్ టైం చేయడం. అయితే వాళ్ళ విశ్వాసం ఎలా ఉందంటే ఆయన ఏం చేయకముందు ఆయన వచ్చిన తర్వాత ఆయన నమ్మిండ్రు. అన్ని చేసిన తర్వాత కూడా మనం నమ్మలేకపోతున్నాం అనేది ఒక పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరేపణ ఇచ్చింది అనమాట. నిజంగా నా అపనమ్మకంకి నాకు చాలా బాధ అనిపించింది. నేను కార్లోనే మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను. దేవా క్షమించుతాను, నిజంగా అపనమ్మకంతో ఉన్నాను, నన్ను మన్నించు అని చెప్పేసి. 5 అవర్స్ జర్నీ దేవుని కృప, నిజంగా సేఫ్ గా వచ్చాము. నేను అస్సలు బిలీవ్ చేయలేదు. కానీ దేవుడు అట్లానే దేవుడు మనం అనుకోము, అసాధ్యమైన దేవుడు చేయవాడు. ఇది చిన్నది అనిపించచ్చు, అంటే వినే వాళ్ళకి కొద్దిగా చిన్నది అనిపించచ్చు. కానీ నేను అనుభవించిన దానికి నాకు చాలా పెద్దగానే అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకు ముందు 2-3 సార్లు జర్నీ చేసినప్పుడు సేమ్ అలానే అయింది. కానీ ఈసారి రిటర్న్ జర్నీలో అట్లా ఏం అవ్వలేదు. దేవుని కృప, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేలాడమ్మా, ఇది ఎక్కడ చిన్న సాక్ష్యం అమ్మా, పెద్ద సాక్ష్యమా? మీరు ఎలా చిన్నది అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అల్ప విశ్వాసం అంటే తెలుసు కదమ్మా మీకు. అలాంటిదే ఇది కూడా. దేవుడు మార్కు సువార్తలో మాట ఉంటుంది కదా, విశ్వాసం లేని తరంలో ఉన్నటువంటి వారంగా మనం కూడా దేవుడు గద్దిస్తూ ఉంటాడు. అయ్యా, శిష్యులు మూర్ఛ రోగం పట్టిన వ్యక్తిని స్వస్థపరచలేకపోతూ ఉంటారు. ఆ సందర్భంలో ప్రభువారు అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆ బలహీనత పోతుంది. సో ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒక మాట అంటాడు, కొన్నిసార్లు కొన్ని కఠినమైన పరిస్థితులు మన జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన చుట్టుపక్కల కానీ జరగవు అన్నప్పుడు కూడా ఒకే విశ్వాసంతో ఎలా అంటే ఆయన చెప్తాడు. సో కన్నీటితో ఉపవాసంతో చేసే ప్రార్థనల వల్ల ఎంత కఠినమైన సమస్యలు కూడా దేవుడు సాల్వ్ చేస్తాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాల. నిజంగా మీరు అన్నట్టు నూతన నిబంధన తర్వాత ప్రభువారి యొక్క రాకడ తర్వాత యువతలో ఉన్న మనకు చాలా వాక్యాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. కానీ బ్రతుకులోనికి వచ్చినప్పుడు ఇంత కఠినమైన సమస్య లేదంటే ఇది నిజంగా మనం ఆందోళన పడాల్సిన విషయమే బాబు విషయంలో మీకున్న ప్రేమను బట్టి. కానీ దేవుడు చేయగలడు. విశ్వాసంతో మనము మీరు ఏ నమ్మకంతో అయితే చెప్తూ వచ్చారో ఆ నమ్మకంతో అందరూ ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ అన్నప్పుడు సంఘం అండి, అది సంఘం. అది ఎక్కడ 2-3 నా నామం ఏకీభవిస్తారో అక్కడ ప్రభు ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి బిడ్డలు వాళ్ళు. సంఘము అంటే 4 గోడల కట్టడాలు కాదు కదా, మనకు తెలిసి ఈ విషయాలన్నీ. కాబట్టి సంఘముగా మనం ప్రార్థన చేస్తే, మనం ప్రతిరోజు చేస్తూ ఉన్నాం, మనకు అర్థం కావట్లేదు. కానీ మనం చేసేది సంఘముగా కూడి ప్రార్థన చేసినప్పుడు అది ఖచ్చితంగా ఇమ్మీడియట్గా కూడా, ఇందాక నల్లి అక్క చెప్పిన సాక్ష్యం కానీ, మధు అన్న చెప్పిన సాక్ష్యం కానీ, వెంకటయ్య బ్రదర్ చెప్పిన, అంటే డైలీ వీఆర్ ఇన్ ప్రేయర్. దేవుని యొక్క సంఘములో మనం ప్రార్థన చేస్తున్నాం. మనుషుల సమూహమే సంఘం కదా. కాబట్టి అటువంటప్పుడు ఆయన సమయోచితమైన సహాయం చేయడానికి, ఇన్స్టెంట్గా మనకున్న ట్రబుల్ కూడా క్లియర్ అవ్వడానికి కూడా ఆయన సహాయం చేయడానికి గొప్ప దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంట, ధైర్యముతో ఆయన కృపాసనద్దముకు రావాలా. అరే నా దేవుడు చేస్తాడు అన్నటువంటి విశ్వాసంతో అప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మన జీవితాల్లో చూస్తూ వస్తాం. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి మీ విశ్వాసాన్ని కూడా దేవుడు బలపరిచినట్లు కూడా
మనం ప్రార్థన చేద్దాం. నిజంగా పర్సనల్‌గా మనకు దగ్గర వ్యక్తులకు వచ్చినప్పుడు నిజంగా మనం అందరం కూడా అలానే ఆందోళన పడతాం. ఏదో ఆ సిస్టర్ ఒక్కటనే కాదు. అలాంటి సందర్భాల్లో కూడా మనకొక టీం ఉంది. మన పక్షాన ప్రార్థించే ఒక సంఘం ఉందన్న విశ్వాసంతో మనం ప్రార్థన మనకు తెలియజేసినప్పుడు దేవుడు ఆ కష్టం నుంచి చాలా సులువుగా మనల్ని బయటికి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉంటే దయచేసి క్లుప్తంగా, మరి ముఖ్యంగా ఈ వారంలో దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడాడు, ఏ విషయాల ద్వారా మనము బలపరచబడుతూ వచ్చాం, వాక్యంలో ఎలా హెచ్చరించబడుతూ వచ్చాం అన్న విషయాలు మాత్రమే మనం పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. అమ్మ ప్రైజ్ ది అమ్మ లార్డ్. అమ్మకి బ్రెయిన్ లో కొంచెం స్ట్రోక్ అయ్యి అమ్మకి అంతా రెండుగా కనపడతా ఉన్నింది. అందరికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టింటిని, అందరూ ప్రేయర్ చేస్తా ఉన్నారు. పోయిన వారమే సాక్షి చెప్పేది పోయిన వారం జరిగింది. ఆ అమ్మకి ఒక డాక్టర్ దగ్గర చూపిస్తా ఉంటే చాలా డబ్బులు ఖర్చు అయింది. ఆ డాక్టర్ ఒక స్కాన్ చూసినాక దీంట్లోనే బాగా అవుతుంది అన్నాడు. తర్వాత ఏం చేసినారు, లేదు ఇంకా బాగా కాలేదు, ఆ, అట్లే ఉంది, కొంచెం కానీ ఇంప్రూవ్మెంట్ కాలేదు అని. ఇంప్రూవ్మెంట్ కాలేదు, కంపల్సరీ ఎంఆర్ స్కాన్ చేయాలని చెప్తున్నారు. చెప్తేనే అమ్మకు వచ్చి ఒకలాగా భయం. ఏ ఊరు చెప్తున్నారో ఏమో తెలియదు. అమ్మ లేదు, నేను సస్తాను కానీ ఎంఆర్ స్కాన్ చేసుకోను, తలకాయ అంతా లోపల పెట్టాలంట, నాకు కాదు అని అమ్మ చెప్తా ఉంది. ఆయన చూస్తే ఎంఆర్ స్కాన్ చేస్తేనే నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో చూడగలుగుతామని, ఆయన ఎక్కడ బ్లడ్ క్లాట్ అయింది చూడొచ్చు అని. నేను అందరికి ప్రేయర్ రిక్వెస్ట్ చేసినాను. ఒక రోజు నేను కూర్చొని ఫుల్ పొద్దున ఏడుస్తా ఉన్నాను దేవుని దగ్గర. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఎక్కడ సేమ్ నళిని సిస్టర్ లాగా ఎక్కడ పోవాలా, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు, నీవే కదా నడిపేది అని నేను దేవుని దగ్గర ప్రేయర్ చేస్తున్నాను. ఆ పొద్దు మళ్ళీ పరిమళ మధు బ్రదర్ కి ఫోన్ చేసి చెప్పిన, ఇట్లా ప్రేయర్ చేయండి అని. సాయంత్రం చూస్తా ఉన్నాను, అమ్మకి కొంచెం కన్ను ఒకలాగా అయిపోయింది అప్పుడే. అది కొంచెం పర్వాల కొంచెం తగ్గినట్లు కనపడింది నాకు. ఏమో తగ్గిందా నీకు అని సాయంత్రం అడుగుతా ఉంటే, అవును నాకేమో తగ్గినట్లు కనపడతా ఉంది అని అమ్మ చెప్పింది. నాకు ఏమో ఒక సంతోషం అయింది, తగ్గిందిలే అని. కానీ మా అక్క కొడుకులంతా లేదు, ఎంఆర్ స్కాన్ కంపల్సరీ చేయాలా అంటున్నారు. తర్వాత వేరే రిలేషన్ వస్తారు, వాళ్ళు ఏమంటారు, అల్గా అని ఉబ్బులి దగ్గర ఉంది, హాస్పిటల్ పోయి చూపించండి, లేకుంటే నెక్స్ట్ స్ట్రోక్, ఇది రెండోది అమ్మకి స్ట్రోక్ అయింది, మూడో స్ట్రోక్ కి చెయ్యి కాలు పడిపోతుంది, మీరు కంపల్సరీ అక్కడ కార్వార్కి తీసుకొని పోండి అంటే, అమ్మ నేను కార్వార్కి పోతాను, ఎంఆర్ స్కాన్ వద్దు అంటుంది. సరే అని రేపు నైట్ మనం వెళ్ళాల, శుక్రవారం అంతా మాట్లాడుకొని, అది మిడ్ నైట్ 12-1 ఉంది ట్రైన్, ఆ ట్రైన్ కి వెళ్ళాలని మా తమ్ముడు గాని ఊరు నుంచి వచ్చినాడు. అందరు పోదామని అంతా రెడీ అవుతా ఉన్నాము. నెక్స్ట్ పోవాలా, రేపు పోవాలంటే ఈ పొద్దు మళ్ళీ ఇంకొక తమ్ముడు వచ్చినాడు, మా చిన్నమ్మ కొడుకు వచ్చి, వాడు వచ్చి ఏమి పెద్దమ్మగా ఆరాం లేదంట అని చూసేకి వచ్చిన వాడు, ఎప్పుడు రాడు వాడు, యాక్చువల్లీ ఎవరో చెప్తున్నారని వచ్చినాడు. వస్తేనే వాడేమన్నాడు, లేదు మీరేమి అల్గాకి పోవద్దండి, అది చెయ్యి కాలు పడితేనే అక్కడ పోయేది, మీరెందుకు అక్కడ పోతున్నారు, మీరు అక్కడ పోదండి, నీరో స్పెషలిస్ట్ ఉన్నాడు ఇక్కడ బళ్ళారిలో, కొంచెం ఫీజు అంతా చాలా తీసుకుంటాడు, కానీ ఎంఆర్ స్కాన్ చేసేది ఉంటే ఆయనే చెప్పేస్తాడు కంపల్సరీ, కానీ ఎంఆర్ స్కాన్ చేస్తేనే అది ఏం చెయ్యాలా ఏం లేదని వాళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ వాడు అదే మాట అన్నాడు. నాకు టెన్షన్ అయిపోయింది. మళ్ళీ ఎంఆర్ స్కాన్ అంటే అమ్మ వద్దంటా ఉంది, బాధపడతా ఉంది, ఏం చేయాలో అర్థం కావటం లేదని. సరేలే ఆ డాక్టర్ దగ్గర పోండి, అక్కడ వద్దు, అలా ఊరికి పోవద్దండి అని మళ్ళీ మేమంతా మాట్లాడి డిసైడ్ చేంజ్ చేసి ఈ డాక్టర్ దగ్గరే పోదాము, తలకాయదే అంతా చూసేది, చాలా బాగా చూస్తాడు అని చెప్పినాడు. సరే అని మేము అమ్మని పిలుచుకొని పోయేటప్పుడు కానీ అందరికి ప్రేయర్ చేయండి అని చెప్పిన. ఆ పొద్దు నేను ప్రేయర్ లో
అందరూ ఆ పొద్దు ప్రేయర్ చేస్తున్నారు. ఆ అమ్మని పిలుచుకొని పోయినాము. పిలుచుకొని పోతే ఆ డాక్టర్ ఉండేసి అమ్మ దగ్గర నిదానంగా మాట్లాడి అంతా చూసి ఫస్ట్ స్కాన్ చేసేది చూసినాడు. ఆయన తలకాయ బట్టి చూసేది డాక్టర్ గాబట్టి ఆయన చూసి ఏమన్నాడంటే, "ఏం కాదు మాత్రలోనే బాగు చేయొచ్చు. ఏమి ఎంఆర్ స్కాన్ వద్దని" చెప్పేసినాడు. న నేను గాని అదే కోరుతా ఉంటిని. అది ఎంఆర్ స్కాన్ వద్దని చెప్పాలా? అమ్మ నేను సచ్చిపోతాను, నేను చేసుకోను అంటా ఉంది. నేనేం చేయాలని? అట్లా ఏడ్చినా నేను. దేవుడు చూడండి మేము ఎక్కడో పోవాలా, ఏం పోవాలో మన ఆలోచన ఉంటే దేవుడు దేవుని పిల్లల్ని కరెక్ట్ జగానే తీసుకొని పోతాడు. అమ్మకి గాని చానా ఖుషి అయిపోయింది. ఆ మాత్ర అమ్మ వాడుతా ఉంది. ఇప్పుడు అప్పుడు కన్నా 75% ఇప్పుడు 25% ఉంది అమ్మకి అంతే. అమ్మ ఇప్పుడు బాగుంది. అమ్మ గాని మీ గ్రూప్ అంతా ప్రేయర్ చేసినారమ్మా థాంక్స్ చెప్పని పోయిన వారమే చెప్పింది. నేను చెప్పలేకపోయినాను పోయిన వారము. ఈ వారం అంత ప్రేయర్ చేసిన అందరికీ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఫ్రాన్సిస్ ఆంటీ విషయంలో కూడా చాలా నెమ్మది ఆంటీ కూడా. అయినా నిజంగా అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎటువంటి పరిస్థితులనైనా ఆయన సాధ్యపరచగలడు అనేది నిజంగా సాయంకాలం సమయంలో కూడా మన యొక్క సహోదరులు ఎంతో భారంతో కన్నడ ప్రియులు కూడా 7 నుంచి 8 గంటల వరకు అనేకమైన అంశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. ఉదయకాలం ప్రార్థనలో ఉన్న అంశాలు, అలాగే మరి బళ్ళారి ప్రియులు ఉన్నటువంటి ప్రార్థన అంశాలు అన్నింటి కొరకు, గ్రూప్లో ఉన్న వాటి కొరకు ఉదయం సాయంకాలం జరుగుతున్న ప్రార్థనలు బట్టి, దేవుని కృపను బట్టి, నిజంగా ఆంటీకి ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ సాక్ష్యాలు క్లుప్తంగా తెలియచేయండి. ఒకవేళ లేనట్లయితే మరి